వెల్కమ్ టు ఆద్య టీవీ. ఇప్పుడు మనతో పాటు గిరిజనకు సంబంధించిన బిడ్డలు ఇక్కడ కనిపిస్తున్నారు, మహిళలు కనిపిస్తున్నారు. మరి వీళ్ళకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గిరిజనులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిందా లేదా అని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అన్న చెప్పండి అన్న, ఇప్పుడు మీకు గిరిజనులకు ఇచ్చిన హామీలన్నీ, లంబాడీలకు ఇచ్చిన హామీలన్నీ కాంగ్రెస్ పార్టీ 15 నెలల పాలనలో నెరవేర్చిందన్న? ఒక్కటి కూడా నెరవేర్చలేదండి. ఇక్కడ గతంలో 10 సంవత్సరాల పాటు కేసీఆర్ గారు ఉన్నప్పుడు మా గిరిజనులకు ఏది ఉన్నా సరే, చిన్నపాటి ఏది ఉన్నా మంచిగా అన్ని హామీలు మాకు చెప్పిన మొత్తం నెరవేర్చారు. ఈ గత 10 నెలలుగా కాంగ్రెస్ పార్టీ వచ్చిన అధికారం నుంచి చెప్పినది ఒక్కటి హామీలు కూడా ఇప్పటిదాకా నెరవేర్చలేదు. మహిళలకు చెప్పిన 2500 కానీ, ఇప్పుడు గ్యాస్ సిలిండర్ కానీ, ఇతర తరహా ఏది ఉన్న హామీలు కానీ ఇప్పుడు నెరవేర్చలేదు. ఇంకోటి ఇప్పుడు మా సైడ్లో సూర్యాపేట, మునగల అటు సైడ్లో మా సూర్యాపేట డిస్టిక్, మునగల సైడ్ అటు మొత్తం పొలాలు మొత్తం ఎండిపోతున్నాయి. ఇది కూడా పట్టించుకోవట్లేదు. మాకు ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. అతను కూడా చూసినా కూడా అతను కాన్స్టిట్యున్సీలో కోదాడ అటు న్యూస్ సైడ్లో కూడా మొత్తం పొలాలు ఎండిపోతున్నాయి. ఎస్ఆర్పి నుంచి రావాల్సిన కాలువ నీటిలో కూడా విడుదల చేయట్లేదు. ఇంకోటి ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు ఆర్టీసీ బస్సు అని మహిళలకు సంబంధించి విడిచిపెట్టిన దాంట్లో ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా చూసుకుంటే ఇప్పుడు సిటీలోనే వాళ్ళే దగ్గర పాటల ఎక్కుతారు. విలేజ్ నుంచి ఎవరు కూడా ఎక్కట్లేదు. అది కూడా స్కీమ్ అని ఒక్క పేరు అదే ఇచ్చారు తప్ప ఒక్కరు కూడా ఏం బోగస్ హామీస్ ఇచ్చారో ఒక్కరు కూడా నెరవేర్చలేదు ఇంకా. ఓకే, సో మరి ఇప్పుడు గిరిజనులకు అసైన్ ల్యాండ్లకు మాత్రం పట్టాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇవ్వడం అనేది జరిగింది. మరి అలాంటిది ఏదైనా నెరవేరిందా ఈ రాష్ట్రంలో? ఇప్పుడు గతంలో గిరిజన పోడు భూములకు సంబంధించి కేసీఆర్ గారు మాకు చెప్పిన విధంగా పోడు భూముల సమస్య తీర్చానండి. వచ్చిన వరకు కాన్సెన్సీ ప్రకారంగా ఒక 40 మెంబర్స్ అట్లా పేరు వచ్చిన వారు గతంలో ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన పోడు భూములకు సంబంధించి ఇప్పుడు తీర్చలే. ఇంకా త్వరలో ఏమైనా ఉంటే చెప్పిన మాదిరిగా దానికి వాగ్దానానికి నెరవేర్చాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి ఇప్పటికి 15 నెలలు అవుతుంది. ఇక్కడ మీ సబ్ ప్లాన్కి సంబంధించిన ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందా? ఇప్పటిదాకా ఏం ఏర్పాటు జరగలేదండి. గతంలో కేసీఆర్ ఉన్నప్పుడు ఎస్టీ సబ్ ప్లాన్ దానికి సంబంధించింది తరహా మాటలు చేశారు. కానీ ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన ఏది కూడా సభ్యంగా ఇప్పుడు స్పష్టత ఇప్పుడు రాలేదు. ఇంకా అంటే కేసీఆర్కు రేవంత్ రెడ్డికి వ్యత్యాసం ఏంటి? చాలా ఉందండి, కొద్దిగా కాదు. ఇప్పుడు మనం చెప్పాలంటే కేసీఆర్కు రేవంత్ రెడ్డికి చాలా ఉందండి. ఇప్పుడు గతంలో చూసుకుంటే 10 ఏళ్ల పాలన మన తెలంగాణ ఎట్టుండే, ఇప్పుడు 15 నెలలకు ఈ గవర్నమెంట్ వచ్చిన పాలన ఎట్టుందో మనకు అందరికీ తెలుసు. పెన్షన్ వస్తుందా? రాదు కొడుక, వస్తలేదు. పెన్షన్ వస్తలేదు. ఎందుకు ఇస్తలేరు? నాకు ఇస్తలేదు. కోడలికి వస్తున్నదా 2500? వస్తలేదు. వస్తలేదా? సరే, నీ మనమరాలకు స్కూటీ వచ్చిందా? ఇప్పుడు రాలే ఏమేమి వస్తున్నాయి? నాకేం వస్తలేదు. నేను వచ్చిన నాకు 5 మనవరాళ్ళు. 5 మంచి మంచి సీట్లు ఇవ్వాలి. చదువుకునే బడి సీట్లు ఇవ్వాలి. నా మనవరాలకి మంచిగా ఫ్రీ సీటు వస్తే అలా పెడతాం, చదివిస్తాం. నాకు పెన్షన్ ఇవ్వాలి. ఒక 4,000 5,000. ఇప్పుడు ఎంత పెన్షన్? ఆ సారే పెన్షన్ కేసీఆర్ ఇచ్చిండు పాపం. ముందు 2,000 ఇచ్చిండు. ఇస్తలేడు. కోడలికి 2,500 వస్తున్నాయా? ఏం వస్తలేవు. గ్యాస్ మాఫీ అయిందా? కరెంటు బిల్లు మరి ఏమొచ్చినాయి? కరెంట్ బిల్లు ఒకటే కరెంట్ బిల్లు. ఇల్లు వచ్చిందా? రాలే. భూమి ఉందా నీకు? లేదు కొడుక. ఎంత లేదు. మరి ఏం చేసి బతుకుతావు? ఏం చేసి కూలినాలు చేసుకొని అంటే పెద్దలకు ఆడుకుంటాం. పెన్షన్ వస్తుందా? రాలే. వస్తుంది. పెద్ద 2. ఎవరు ఇచ్చిన పెన్షన్ అది? కేసీఆర్. మరి ఇప్పుడు ఈయన ఎంత ఇస్తాడు గెలిచినాక? 4 ఇస్తా అని అన్నాడు. 4 లేదు, 4 ఆత్మలు లేవు. ఇప్పుడు ఈయన 4 ఆత్మలు లేవు అన్నది. ఆయన మళ్ళీ బిక్కొని తింటాడేమో అని అంటారు. మరి ఎట్లా కేసీఆర్ పాలన బాగుండేనా రేవంత్ రెడ్డి పాలన బాగుండే? ఈ కేసీఆర్ పాలనే బాగుండేది కొడుక. పరంపోకు కూడా ఇచ్చిండు పాపం. పరంపోకు కూడా పింఛన్ ఇచ్చిండు. రైతు బంధు పైసలు లేవు. మరి మీకు గిరిజనులకు పోడు భూముల పట్టాలు ఇస్తామని చెప్పిండు అధికారంలో రాగానే ముఖ్యమంత్రి. ఎప్పుడు ఇస్తాడు? ఇంకా ఏమి ఇస్తాడు? ఇంకా 2-3 సంవత్సరాలు దిగిపోతాడు.
ఏమి ఇస్తాడు ఇక ఆయన. అంతేనా? ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి తాండల. ఎప్పుడు వస్తాయో ఆ, ఎప్పుడు వస్తాయి తాండలలో ఇప్పుడు వస్తాయి. ఈ నెలన్నా ఆ. ఎట్లుంటది మరి ఓటు? ఓటు ఎట్లా ఉంటుందో ఎవరికి ఇస్తారు. ఇది ఎట్లుంటది బాయ్? నాది మంచిగానే ఉంటది. నేను ఇక్కడనే గుత్తా ఎక్కడ? కేసీఆర్ కాయ. కేసీఆర్ కా? ఓకే, కేసీఆర్ ని గేసాడు కాబట్టి కేసీఆర్ గుర్తు. అవును. మరి రేవంత్ రెడ్డి ఊపుకుంటాడా? ఏం చేస్తాడు ఆయన? ఆ? ఆయన ఏం చేస్తాడు? అన్ని పథకాలు ఇవ్వబట్టే నీకు 6 గ్యారంటీలు ఇచ్చి ఆయన ఏం చేస్తాడు? అంటే ఏం కారు ఇచ్చిండు? నాకేమన్నా కారు ఇచ్చిండా? నాకు మనవరాలకి 5 మనవరాలకేనా కుట్టి గిట్ట ఇచ్చిండా? ఇచ్చిండా? ఆయన కుట్టి ఎక్కిపోతున్నాం ఆమె పోతున్నామా? మరి కేసీఆర్ ఏమేమి తిన్నావు? కేసీఆర్ది ఇగో 2000 పింఛన్ తింటున్నా. మా ముసలోనికి వస్తుంది. మీ ముసలోనికి మళ్ళా సాగర్ నీళ్ళు పెట్టిండు కేసీఆర్. ఇప్పుడు బందే అయింది. ఇప్పుడు బందే, మాకు నీళ్ళే లేవు. ఎక్కింది సంవత్సరం అయింది కదా. సంవత్సరం కంటే ఎక్కువ ఆయన ఎక్కిండు. ఆయన ఇంకా 10 సార్లు ఆయనకు అప్లై చేసినావు. ఇప్పుడు దాకా జాడలేదు. సంక్రాంతికే ఇస్తున్నాడు డబల్ బెడ్రూమ్. సంక్రాంతి లేదు, శివరాత్రి వచ్చింది. ఇప్పుడు రేపైతే ఉగాది వస్తుంది. లేదు, ఏది లేదు. ఎవ్వరు మాకేం సాయం చేయలేదు. బీద 500 లేదు, 1000 రూపాయలు గిట్ట లేదు. ఇప్పుడు గవర్నమెంట్ది 1 రూపాయి లేదు మాకు. మా కష్టం ఏందో మేము చేసుకొని తింటున్నాం. చెప్తుర్రు వాళ్ళు పెద్దగా అవుతురు. డబల్ బెడ్రూమ్ లేదు, సింగిల్ బెడ్రూమ్ లేదు, ఏది లేదు. పింఛన్ లేదు, ఏం లేదు. ఇచ్చిన రేషన్ కార్డుకి 2500 అన్నారు. అది లేదు, ఏది లేదు. ఏది మాకు రేషన్ కార్డు కేసీఆర్ ఉన్నప్పుడే ఉన్నది, కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమి ఇవ్వలేదు, ఏమి ఇస్తలేరు. బీద వాళ్ళకు చూస్తామని వాళ్ళు పెద్దగా అవుతారు, తర్వాత ఏం చూడరు. వాళ్ళది వాళ్ళే చూసుకుంటారు. మా ఎమ్మెల్యే ఏమో కోమటిరెడ్డి. ముఖ్యమంత్రి పేరు తెలుసా? ముఖ్యమంత్రి ఇంకా చేస్తానే అంటురు. పెద్దగా అవుతురు, తింటురు, తాగుతురు. తాగిన వాళ్ళకే ఇస్తురు. ఇలా కొద్దిగా ఏం లేదు సార్, మాకు ఆడితేనే బుక్కెడు అంతే. మాకు ఇక చేయని కష్టం అయితే మాకు నీడన కూర్చోబెట్టి ఎవరు పెడతలేరు. ఎండలైనా, వానలైనా, తడుపులైనా, అగ్గిలైనా మండి మేము కష్టం చేసినే మా కడుపుకుంది. రేవంత్ రెడ్డి సార్ కూడా ఏం పెట్టలే. ఎందుకంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళైనా ఎంప్లాయీస్ వాళ్ళు రేవంత్ రెడ్డి సార్ ఇచ్చితే తినవచ్చు. మేము ఎందుకంటే ఎండలో పోయి కష్టం చేస్తేనే 300 కూలి చేస్తేనే మా కడుపుకు వస్తుంది. ఏ సార్ 100 మేము ఏది నీడని కూర్చొని తింటలేము సార్. అంత మటుకు అయితే చెప్పినావు కదా సార్, ఇక వచ్చినంత మటుకు.